అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని మహబూబాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి నా ప్రియ మిత్రులు మధ్యాహ్నం 4 గంటల నుండి ఇప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ మన నాయకులు పూజ్యులు అలాగే మంత్రివర్యులు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్తో పాటుగా రెవెన్యూ గృహ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస గారికి అలాగే మన ఎంపీ సబ్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ డోర్నకల్ శాసనసభ సభ్యులు దాటోత్ రామచంద్ర నాయక్ గారికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు నా ప్రియ మిత్రులు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఎప్పటి నుంచో సీనన్న మహబూబాబాద్ నియోజకవర్గానికి రావాలి రావాలి అని కోరుకున్నారు. ఈ రోజు మీ ముందొచ్చి నిలబడ్డాడు. మన నియోజకవర్గానికి వడ్డించే సీనన్న ఏ చిన్న సమస్య వచ్చినా ఆపద వచ్చినా మనలందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి సీనకు స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం గత 10 సంవత్సరాలు తీవ్ర అణిచివేత గురయ్యాం. ఎన్నో కేసులు పెట్టిండు. పక్కనున్నటువంటి వ్యవసాయ భూములు కూడా మన భూములను కబ్జా చేసుకొని నానా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి బీఆర్ఎస్ నాయకులకు చరమ గీతం పాడే రోజు మనకు వచ్చిందని చెప్పేసి సభాముఖం నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం ఇందిరమ్మ రాజ్యం రావాలి, మన ప్రభుత్వం రావాలి. ఎందుకంటే పేదల ప్రభుత్వం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. చివరి వరుసలో ఉన్నటువంటి మన పౌరులకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి మనం ఆ రోజు 10 సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ రోజు మనం అందరం కదం తొక్కుకుంటూ రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థిగా కోరిక బలరాం నాయక్ గారిని నన్ను 51,000 మెజార్టీతో గెలిపించింది. వారిని 70,000 మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 5 గ్యారంటీలకు మనం అందరం రైలు పట్టాలు ఎక్కించినట్టుగా ఎక్కించినాం. అన్ని సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతోటి పేదవాడికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందాలనే లక్ష్యంతో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇప్పటి వరకు 30 కోట్ల మహిళల మంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మనకు 20 లక్షల మంది 30 లక్షల గృహిణులకు మనకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అందరికీ 0 బిల్లులే వస్తాయి. ఒకవేళ కనుక మీకు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు బిల్లు వచ్చినా కూడా దయచేసి మీరు సంబంధిత ఎంపీడీ ఆఫీస్ వద్దకు వెళ్ళి మీరు 0 బిల్లు కొట్టించాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీరు అలాగే కరెంటు బిల్లు వచ్చినా కూడా మీరు కట్టనక్కర్లేదు. సంబంధిత ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మీరు 0 బిల్లును మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ 30,000 కుటుంబాలకు లబ్ధిదారులైనటువంటి గ్యాస్ సిలిండర్ మనం చూసాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగే బీజేపీ ప్రభుత్వంలో మనకు 1,200 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ని మనం సబ్సిడీ రేట్లలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నాం. ఈ ఘనత మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు కోరుకున్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ఈ పథకంలో చేర్చడం జరిగింది. లబ్ధిదారులందరికీ చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాడికి అందే విధంగా ఈసారి అనేక సంక్షేమ పథకాలు చెందుతాయి. మనం అందరం కలిసి పనిచేద్దాం, కలిసి కట్టుగా బలరాం నాయక్ గారిని గెలిపిద్దాం. అదే విధంగా రాబోయే రోజుల్లో
సంస్థాగత ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు. ఈ ఎన్నికలన్నింటినీ మనం 95% కైవసం చేసుకుంటేనే మనకున్నటువంటి సంక్షేమ పథకాలు మన వారికి అందుతాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు నన్ను గెలిపించిండు. రాబోయే రోజుల్లో మనకున్నటువంటి ప్రతి ఒక్క ఎలక్షన్ లో మనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగా మన కార్యకర్తలు కష్టపడి మనకున్నటువంటి ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా మనం గెలిపిద్దామని ఆ రోజు మేము డోర్నకల్ మన మీటింగ్ లో మనం చెప్పడం మనం భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కాలం అతీతమైంది. అందుకే ఈ సభను ముగిస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ కార్యకర్తలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేడు